అందరికీ నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ మనం చూసుకున్నట్లయితే గతంలో ప్రేయసి రావే అప్పటి పాటలు కావచ్చు, అప్పటి డైలాగ్స్ కావచ్చు, అప్పటి సినిమా కావచ్చు, ఇప్పటికీ నేటి యువతకు కూడా ఇప్పటికీ దాన్ని వీక్షిస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైందనే సినిమాతో మళ్ళీ కొత్త సినిమాతో అయితే ప్రజల ముందుకు వస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు. సార్ నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను సార్. ఎట్లా ఉన్నది సార్? గతంలో మీరు ప్రేయసి రావేతో భారీ హిట్ అందుకున్నారు, ఆ తర్వాత అనేక సినిమాలు తీసిళ్ళు. ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైందనే సినిమా వస్తున్నది, ఏం చెప్తారు ప్రజలకు? ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. ప్రేయసి రావే ఎంత హిట్ అయిందో అంత హిట్ అవుతుంది. ప్రేయసి రావేలో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో అటువంటి ఫీల్ కూడా ఈ సినిమాలో ఉంటుందండి. అది ఒక రకమైన ఫీల్ అయితే ఇది ఒక రకమైన ఫీల్ అండి. ఆ సినిమాని ఈ రోజు వరకు మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారో ఈ సినిమాని కూడా ఒక్కసారి చూసినా కూడా అన్ని సంవత్సరాలు బతికున్నంతకాలం గుర్తుపెట్టుకుంటారండి ఈ సినిమాని. అటువంటి సినిమా ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమాని. సార్ ఏంది అంటే మొత్తానికి సినిమా ఫ్యామిలీ డ్రామానా లేకపోతే లవ్, అసలు ఏంటి, ఏ కథ తీసుకున్నారు ప్రత్యేకంగా? ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉందండి, లవ్ ఉందండి. ముగ్గురు ఫాదర్ల కథ, ముగ్గురు అమ్మాయిల కథ, ముగ్గురు ప్రేమ కథలు. ముగ్గురు అమ్మాయిలకి 3 ప్రేమ కథలు. ఆ 3 ప్రేమ కథలు ఏంటన్నది తెర మీద చూస్తారు. మహేష్ చంద్ర అంటే ఒక మార్క్ ఉన్నటువంటి డైరెక్టర్. గతంలో ఎంతోమంది డైరెక్టర్లు మీ దగ్గర పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో అప్పటి వీడియోలు ఇప్పటికి ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పిఠాపురంలో అలా మొదలైంది. ఈ టైటిల్ తీసుకోవడానికి పిఠాపురం అంటే కొంత ఫేమస్, పవన్ కళ్యాణ్ పిఠాపురం అని చెప్పేసి పిఠాపురం తాలూకా అట్లాంటివి ఉన్నాయి. పిఠాపురం ఎందుకు తీసుకున్నారు సార్? పిఠాపురంలో అలా మొదలైందని. పిఠాపురం పవన్ కళ్యాణ్ కోసం తీసింది టైటిల్ కాదండి ఇది. పిఠాపురం నా ఏరియా అండి, మా ఏరియా, నేను చదువుకున్న ఊరండి అది. నేను మొన్న పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా నా ఫ్రెండ్స్, ఇక్కడే షూటింగ్ చేయొచ్చు కదా, ఇక్కడ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా అంటే, సరే ఇక్కడే షూటింగ్ చేస్తూ అదే ప్రాంతం పేరు పెడదామని చెప్పేసి ఈ సినిమాకి ఆ టైటిల్ యాక్ట్ అయిందండి, అలా పెట్టాను. ఓకే సార్, చివరిగా ప్రజలకు ఈరోజు పండుగ శ్రీరామనవమి, ప్రజలకు కావచ్చు, మీ వీక్షకులకు కావచ్చు, అట్లనే మీకు అభిమానులకు కావచ్చు, ఏం చెప్తారు? అందరికీ అభిమానులకి, ప్రేక్షకులకి, ఫోర్త్ సైడ్ టీవీ ఛానల్స్ వాళ్ళకి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి కూడా మంచి ఆయురారోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని, సంతోషాలతో ఉండాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా టీవీ ఛానల్ తరఫున కూడా మీ ఏదైతే సినిమా పిఠాపురంలో అలా మొదలైందనే సినిమా భారీ విజయం సాధించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, చూశారు కదా డైరెక్టర్ మహేష్ చంద్ర గారితో అయితే మనం మాట్లాడాము. దాదాపు గతంలో వచ్చిన సినిమాల కంటే ఇప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది, ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తారని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ పిఠాపురంలో అలా మొదలైందనే సినిమా చూడండి. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీకి సంబంధించింది, అలానే లవ్కు సంబంధించి అసలు ఆ కథలో ఏముందంటే సినిమా చూడాలని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV.